ఇన్ని రకాల ఫ్రూట్స్ వేసాను, అందుకే బాగుంది. కొంచెం పెట్టినా చాలా కొంచెం అందులో డిన్నర్ తర్వాత తిని. ఎప్పుడు పండిపోయిన బనానాలతో ప్యాన్ కేకే చేస్తాను, కానీ ఈసారి బనానా కేక్ ట్రై చేశాను. మా అమ్మాయి అడిగింది, కానీ బాగా వచ్చింది. అయితే నేను బ్రౌన్ షుగర్ వేయలేదు, అందుకే కలర్ అంత బాగా రాలేదు. టేస్ట్ అది మాత్రం బాగుంది, చక్కగా సాఫ్ట్గా వచ్చింది. పాలది కూడా యాడ్ చేశాను, బట్ నేను ఆ ప్రాసెస్ అంతా ఏమీ క్యాప్చర్ చేయలేదండి, ఫస్ట్ టైం చేశాను కదా. సో కొంచెం అయితే ఫస్ట్ బ్రెడ్ మౌల్డ్ ఉంటే దానిలో చేసేసాను కేకు. ఇంకొంచెం మిగిలిపోతే ఇలా కప్ కేక్స్లో పెట్టేశాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాలుగా తినాలనిపిస్తుంది, మనకేమో ఎప్పుడు ఏం చేయాలనే ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు ఈ పాప్కార్న్ మాత్రం ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే, ఆ మొక్కజొన్న గింజలు తెచ్చి పెట్టేసుకున్నాను. ఎప్పుడు వాళ్ళు బోర్ కొడుతుంది అన్న కావాలన్నప్పుడల్లా చక్కగా ఈజీగా ఫ్రై చేసి ఇచ్చేస్తున్నాను. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? నెక్స్ట్ డే మార్నింగ్ తాగటం కోసం ముందు రోజు నైటే నీళ్లలో ఎండు ఖర్జూరాలు, ఉసిరి ముక్కలు కలిపి నానబెట్టేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ తాగే డ్రింక్ ఇదే అనమాట. సో ఇవాళ నా మార్నింగ్ ఎలా గడిచింది, ఏం తిన్నాము ఏంటన్నది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ కాబట్టి మనం కొంచెం లేట్గా లేవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేనైతే ఆ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుంటూ లేట్గా లేస్తున్నాను. స్కూల్స్ కాలేజెస్ ఉన్నప్పుడు అర్లీగానే లేవాలి. సో ఈ టైం కొంచెం మనకి ప్రీషియస్గా ఉంటుంది కాబట్టి కాసేపు అట్లా అలా అని ఎక్కువసేపు ఏం పడుకోలేండి, 6 లోపే నిద్రలేస్తాము. అదే ధర్మం ఇలా చేసి ఉండాల్సిందే అంటే మా పండితుల వారు మహాపండితుల వారు మాకు చక్కగా చెప్పారు. ఎవరి అబ్బాయి నీలాంటి ఇల్లు నాలాంటి ఇల్లు కదా, మన ఇంటికి పని మనుషులు రాజైన సేవకులు ఎక్కడ ఉంటారు, వాళ్ళది మహారాజు కుటుంబంలో ధృతరాష్ట్రుడికో 25 మంది, గాంధారికో 25 మంది ఉన్నారు, నువ్వు నేను సేవ చేయగలదని చెప్పండి. బయట క్లీన్ చేసుకుని ముగ్గది పెట్టేసుకున్నాక ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేశాను. అవైతే కాగుతూ ఉంటాయి, సిమ్లో పెట్టేశాను. సో ఇంకా నా మార్నింగ్ డ్రింక్ నైట్ నానపెట్టుకున్నాను కదా, ఎండు ఖర్జూరం, ఉసిరి ముక్కలు వేసి వాటరు. సో ఇంకా అవైతే తాగేస్తాను చాలా ప్రశాంతంగా అనమాట. ఆరు బయట అంతా శుభ్రం చేశాను కాబట్టి చక్కగా కింద కూర్చుని ప్రశాంతంగా వాటర్ అయితే తాగుతూ ఉన్నాను, ఎటువంటి టెన్షన్ లేకుండా. లంచ్ బాక్సులు హడావుడు లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా కూర్చున్నాను. మా వారికి అయితే ఆఫీస్లోనే ఫుడ్ ఉంటుంది, ఇంకా ఆయనకు కూడా బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. పిల్లలకి బాక్స్ లేదు అంటే మాత్రం నాకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది పొద్దున్నే. ఇంకా చక్కగా మొక్కల్ని చూసుకుంటూ వచ్చే పక్షుల శబ్దాలు వినుకుంటూ ప్రశాంతంగా నీళ్ళైతే తాగేశాను. అలాగే పొద్దున్నే ప్రవచనాలు వినటం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. గరికపాటి గారి ప్రవచనాలు పెట్టుకొని ఇంకా పనులైతే మొదలు పెట్టేస్తాను. పాలైతే కాగిపోయినాయి, ఇంకా పిల్లలకి పాలు కలిపి ఇచ్చేస్తాను. వాళ్ళు పొద్దున్నేనే తాగుతారు, మా వాళ్ళకి అలా అలవాటు. సో ఇంకా అందుకని వాళ్ళ ఇష్టాన్ని కాదనలేక నేను కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నైట్ మా వారు నేను గ్రాసరీస్ తీసుకురావడానికని వెళ్ళొచ్చేటప్పటికి ఫుల్గా తడిచిపోయి వచ్చాము వర్షం వల్ల. సో ఇంకా నైట్ అయితే ఎక్కడక్కడ పెట్టేశాను, గిన్నెలు అవి వాష్ చేయలేదు. ఇంకా పొద్దున్నే ఇప్పుడు వాష్ చేస్తున్నాను. ఇంకా నైట్ కొంచెం లేజీగా అనిపించింది, ఆ తడిచి రావటం వల్ల కొంచెం డల్గా అనిపించేసింది అనమాట. సో ఇంకా పనులు ఎక్కడక్కడ వదిలేసి డిన్నర్ చేసి పడుకుంటాను. ఇంకా పొద్దున్నే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను.
తీసుకురా. నీ కనులకి కలలు మధురమే, సెలయేటికి అలలు మధురమే, నన్ను తడిపిస్తే మధురమే, నీ కనులకి కలలు మధురమే. పొద్దున్నే కరెంటు పోయింది. సో ఇంకా గీజర్ వేసుకోలేం కదా, ఇంకా అందుకని స్టవ్ మీద నీళ్లు కాసి ఇచ్చేసాను. ఆయన ఫ్రెష్ అవుతూ ఉన్నారు. ఈలోగా చక్కగా బయటకు వచ్చి ఇదిగోండి పువ్వులను అవి చూసుకుంటూ ఉన్నాను కాసేపు. మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఆఫీస్లోనే ఉంటుంది. జస్ట్ పాలు తాగి వెళ్ళిపోతారు. సో ఇంకిద్దరం, ఆయన పాలు నేను కాఫీ తాగేసాము. బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా చాలా మంచి హెల్దీ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను మీతో. నా కోసం పిల్లల కోసం చేస్తున్నాను అనమాట. ఈజీగా ఉంటుంది, అలాగే హెల్దీగా టేస్టీగా కూడా ఉంటుంది. సో దానికోసం అయితే ముందు రోజు తీసుకొచ్చాను కొన్ని గ్రాసరీస్తో పాటు. సింపుల్గా కూడా అయిపోతుంది. మనకి స్కూల్స్ కాలేజెస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి ఇచ్చామనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. నేనైతే మష్రూమ్ ఆమ్లెట్ అలాగే స్పినాచ్ ఆమ్లెట్ చేస్తున్నాను. దానికోసం కావాల్సినవన్నీ ఇంకా రెడీ పెట్టుకుంటున్నాను. ఆకుకూరలను అయితే చూసారు కదా, ఇందాక క్లాత్ బ్యాగ్ ఉంటుంది, దానిలో స్టోర్ చేస్తున్నాను. చక్కగా ఫ్రెష్గా ఉంటున్నాయి కంపేర్ టు న్యూస్ పేపర్స్ కన్నా కూడా ఈ క్లాత్ బ్యాగ్లో. సో ఇంకా కావాల్సిన పాలకూర కొంచెం తీసుకుని పక్కన పెట్టేసి, అలాగే మష్రూమ్స్ కూడా సాల్ట్ వాటర్లో నానపెట్టి ఉంచాను. కొంచెం పైన ఏమన్నా ఫంగస్ అది ఉన్నా క్లియర్ అయిపోతుందని చెప్పి, అంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, సో అది పోవడానికి అనమాట. ఇవైతే బటర్ మష్రూమ్స్ సంథింగ్ ఏదో అంటారు కదా, ఫుల్ వైటిష్లో ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొస్తూ ఉంటాను. ఇవి కూడా నేనైతే తిననండి, నాకెందుకు అది నా బాడీకి సెట్ అవ్వట్లేదు అనమాట. తినగానే ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. సో అందుకని పిల్లల వరకే చేస్తాను మష్రూమ్ ఆమ్లెట్. ఫస్ట్ అయితే మధ్యాహ్నం భోజనంలో కోసం మజ్జిగ కోసం పెరుగు తోడు పెట్టేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడే తోడు పెట్టేస్తాను. పొద్దున్నే తోడు పెడితే మధ్యాహ్నానికి తోడుకుంటుంది, మధ్యాహ్నం తోడు పెడితే రాత్రికి వచ్చేస్తుంది. 1/2 లీటర్ పాలు తోడు పెట్టుకుంటే చక్కగా సరిపోతుంది మజ్జిగకి. ఆమ్లెట్లో కాబట్టి మష్రూమ్స్ చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను.
కట్ చేసుకున్న మష్రూమ్ని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. సో దానివల్ల మనకి ఆ పచ్చిదనం లేకుండా ఉంటుంది. డైరెక్ట్గా వేసుకుని కూడా వేసుకోవచ్చు, కానీ బట్ పిల్లలు కదా టేస్ట్ అటు ఇటుగా ఉంటే తినలేరు. అందుకని చెప్పి ఫస్ట్ చక్కగా బటర్ వేసి బటర్లో కట్ చేసుకున్న మష్రూమ్ వేసి ఫ్రై చేస్తాను. కొంచెం ఎక్కువే అయింది, బట్ ఓకే, తర్వాత ఆమ్లెట్కి చాలా తక్కువ వేయచ్చులే అని చెప్పి ఇంకా ఫస్ట్ ఫ్రై కోసం ఇంక ఉంచేసాను అనమాట ఆ బటర్ అయితే. మష్రూమ్ ఎప్పుడు కుక్ చేసుకున్నా కర్రీకి అయితే సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఓకే, కానీ ఇలా ఫ్రైడ్ రైస్కి కానీ లేదంటే ఆమ్లెట్కి కానీ హై ఫ్లేమ్లో పెట్టి టోస్ట్ చేసుకుంటే వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో దాంట్లో జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటున్నాను అంతే. ఫ్రై చేసుకున్న మష్రూమ్స్లోనే డైరెక్ట్ ఎగ్ బీట్ చేసి వేసేసుకోవచ్చు, బట్ నేను అలా చేయట్లేదు. సపరేట్గా ఎగ్స్ అన్నవి క్రాక్ చేసుకున్నాక దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని బీట్ చేసుకున్నాను. ఇంక ఈ ఫ్రై చేసుకున్న మష్రూమ్ మొత్తాన్ని ఎగ్ బ్యాటర్లో వేసేసుకుంటాను అనమాట. సో అప్పుడు ఆమ్లెట్గా వేస్తాను. దానివల్ల ఏంటంటే మనకు ఆమ్లెట్ డిస్టర్బ్ అవ్వకుండా వస్తుంది. మష్రూమ్ పీసెస్ డైరెక్ట్ ప్యాన్లో ఉంచేసి పైన ఎగ్ అన్నది వేసామనుకోండి, మనం ఫ్లిప్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. సో అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను. చూసారా మా పిల్లలు పెద్ద పిల్లలైనా ఎంత నాయిస్ చేస్తున్నారో, అలా కొట్టుకుంటారు, ఆడుకుంటారు, అప్పుడే ప్రేమగా ఉంటారు, అప్పుడే కొట్టుకుంటారు. ఏంటో ఏం అర్థం కావట్లేదు. సెలవులు మాత్రం అలా వాళ్ళకి నచ్చినట్టుగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతే కదా. సో ఇలా ఇదిగోండి చక్కగా ఎగ్ బ్యాటర్ అంతా వేసేసుకున్నాను. సిమ్లో కుక్ చేసుకుంటే ఆమ్లెట్ కూడా బాగా వస్తుంది. అయితే కొంచెం అన్నా బటర్ వేసుకుందాంలే అని చెప్పి జస్ట్ చాలా కొంచెం పైన వేస్తున్నాను. ఎందుకంటే స్టీల్ ప్యాన్ కదా, మళ్ళీ ఏమన్నా అంటుకుపోతుందేమో అన్న ఇదితో. యాక్చువల్గా ఫస్టే బటర్ ఎక్కువ వేసేసాను, అందుకని చాలా కొంచెం పైన వేస్తున్నాను అనమాట. ఫ్లిప్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా రావటం కోసం. అదైతే సిమ్లో కుక్ అవుతూ ఉంది. ఈలోగా జ్యూస్ కోసం ఇదిగోండి ఇవాళ అయితే క్యారెట్, యాపిల్ అండ్ టమాటో కలిపి జ్యూస్ చేద్దామని చెప్పి ఫస్ట్ వీటిని సాల్ట్ వేసి నానబెట్టేస్తున్నాను. కాసేపు వాటర్లో సోక్ చేస్తున్నాను. మష్రూమ్స్ ఫ్రై చేసిన ప్యాన్ కదా, కొంచెం స్టిక్కీగా అయిందనమాట ఆమ్లెట్, అందుకని కొంచెం డిస్టర్బ్డ్గా వచ్చింది. ఇంక ఇవైతే చక్కగా వాష్ చేసి కట్ చేసుకున్నాను జ్యూస్ కోసం. ముగ్గురికి అనమాట, నాకు పిల్లలకి. సో ఫస్ట్ పిల్లల వరకు గ్రైండ్ చేసి ఇచ్చేస్తాను. వాళ్ళు తిన్నాక తర్వాత నేను నా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాను. ఈ జ్యూస్కి కూడా కాంబినేషన్స్ అన్నీ మారుస్తూ ఉంటాను. కీరా వేస్తాను, లేదంటే బీట్రూటు, ఇంకా అట్లా ఉన్న అవైలబిలిటీని బట్టి. పిల్లలకైతే హాఫ్ ఇస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ ఇచ్చినా మళ్ళీ వాళ్ళు జ్యూస్ తాగరు. సో అందుకని 3 ఎగ్స్ కలిపి వేసాను కదా, దట్టు మష్రూమ్ ఉంది కాబట్టి చక్కగా ఫిల్లింగ్గా ఉంటుంది. సో దాన్ని ఇద్దరికి హాఫ్ చేసి సర్వ్ చేసేస్తాను.
వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది, చాలా హెల్తీగా అలాగే టేస్టీగా కూడా. ఇంక ఇప్పుడు నా కోసం నేను వేసుకుంటున్నాను స్పినాచ్ ఆమ్లెట్. అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది స్పినాచ్ ఆమ్లెట్. నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట, ఉన్నప్పుడల్లా వేసేసుకుంటూ ఉంటాను. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా. మార్నింగ్ మనం ఆయిల్ అవి కన్జ్యూమ్ చేసే కన్నా అప్పుడప్పుడన్నా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తీసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది. పాలకూరని చాలా సన్నగా కట్ చేసుకున్నాను. సో దానిలో ఇంకా 2 ఎగ్స్ అయితే బీట్ చేసి వేసుకుంటున్నాను. దీనిలో కూడా సాల్ట్ అండ్ పెప్పర్ అంతే, ఇంకేం వేయను. ఇదైతే పర్ఫెక్ట్గానే ఫ్లిప్ అయింది. ఆల్రెడీ ఆమ్లెట్ వేసిన బాండీ కదా, సో చక్కగా వచ్చేసింది. ఇంకా జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను నా కోసం నేను. ఫ్యామిలీ అంటే మనం కూడా వస్తాం కాబట్టి ఫ్యామిలీకి హెల్తీ ఫుడ్ ఫీడ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అందులో మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్. సో అందుకని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. నేనైతే పిల్లలకి దోశ, ఇడ్లీ, పూరి, వడ ఇవన్నీ తగ్గించేసాను. రాగి జావ కానీ ఇలా ఆమ్లెట్లు కానీ ఇంకా అలా ఏవో ఒకటి హెల్తీవి ఇస్తూ ఉన్నాను అనమాట. సో వాళ్ళకి మార్నింగ్ కొంచెం ఆయిల్ అన్నది తగ్గించి, ఆయిల్ బ్రేక్ఫాస్ట్లు అనేది తగ్గించి ఇలా హెల్తీవి ఇద్దామని చెప్పి, వాళ్ళతో పాటు నేను కూడా తింటాను, ఆరోగ్యంగా ఉంటాను కాబట్టి సో ఇవైతే ప్రిఫర్ చేస్తూ ఉన్నాను ఈ సమ్మర్కి. ఎంత ఏసీల్లో కూర్చున్నా కానీ ఇలా ఆరుబయట కూర్చుని తిన్న సంతోషం, సాటిస్ఫాక్షన్ అయితే రాదు కదా. సో చక్కగా కాసేపు బయట అలా చల్లగానే ఉందిలేండి, క్లైమేట్ కూడా క్లౌడీగా ఉంది. అందుకని చెప్పి బయట తిందామని చెప్పి బయట కూర్చున్నాను. అయితే పిచ్చుక అరుస్తూ ఉంది నన్ను చూసి, తింటావా అని దాంతో కబుర్లు చెప్పుకుంటూ నా బ్రేక్ఫాస్ట్ నేనైతే తినేస్తూ ఉన్నాను. హలో దా కిందకి రా. యాక్చువల్గా నేను కస్టర్డ్ చేశానండి, అంటే ఫ్రూట్ సలాడ్, అది కూడా షేర్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియోలో ఎంత ఎక్కువైపోయింది. సో అదైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇదే రోజు చేశాను అనమాట, బట్ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందిలే అని చెప్పి దాన్ని పార్ట్ 2గా షేర్ చేస్తాను మీతో. అయితే లాస్ట్ వీడియో నేను మా మైసూర్ ట్రిప్ షేర్ చేశాను కదా, మీలో చాలామంది చూశారు, చక్కగా మీ ఫీడ్బ్యాక్ అది మీ పాజిటివ్ కమెంట్స్ రూపంలో నాకు తెలియజేశారు, చాలా సంతోషంగా ఉంది. ఇంకెవరన్నా చూడకపోతే ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. మైసూర్ ట్రిప్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది, తర్వాత మీరు వెళ్ళినా ఏమేమి చూడాలి, ఎలా ఏంటన్నది చక్కగా ఒక ఐడియా వస్తుంది అనమాట.
సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నైట్ టైం చూసారా మైసూర్ ప్యాలెస్ ఎంత అందంగా ఉందో కదా, అస్సలు కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది. ఇది మేము రిటర్న్ జర్నీలో క్యాప్చర్ చేసాం అనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.